నా పేరు ఎం కిరణ్ శంకర్, కర్నూలు నేటివ్ని. నేను డిస్ట్రిక్ట్ ఇన్సూరెన్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం టీజీబీ దగ్గర పనిచేస్తున్న టీజీ గారి దగ్గర. నాకు దేవుని దయ వల్ల రవికుమార్ అనే ఆయన డాక్టర్ అబ్దుల్ కలాం గారిని పరిచయం చేశారు. మా పాప బై బర్త్ క్రానిక్ ఆస్మా పేషెంట్. ఎలా ఉందంటే 10 అడుగులు లేదు. ఆ పాప వయసు ఇప్పుడు 28 ఏళ్ళు, కానీ చూస్తే ఎలా ఉంటుందంటే 12 సంవత్సరాల పాప అది ఉంటుంది. అబ్దుల్ కలాం గారిని కలిసిన తర్వాత ఆయన ఆనెస్టీ ముస్లిం మెడిసిన్ ఇచ్చారు. నిజంగా ఆనెస్టీ అంటే ఆ పేరులోనే ఉంది ఆనెస్టీ, నీతి నిజాయితీ అనేది. ఆనెస్టీ పేరు పెట్టుకున్న తర్వాత కంపెనీకి మెడిసిన్ అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనెస్ట్ అంటే ఆనెస్టే, ఎందుకంటే నీతి నిజాయితీ అనేది పేరు ఉండేది ఆనెస్ట్. ఆ ముస్లిం వాడిన తర్వాత మా పాప 10 అడుగులు కూడా నడవలేకూడదు. పాప ఇప్పుడు కిలోమీటర్ కూడా నడవగల శక్తి, ధైర్యం వచ్చింది ఆ పాపకు. దాంతో కూడా ఆనెస్టీ, ముస్లిం తర్వాత హాస్టల్ అని 2 మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయంటే మా పాపకి ఇప్పుడు అది లేకపోతే అడుగుతుంది, నాన్న నాకు మంది అయిపోయింది కొంచెం తెచ్చి అని. అంటే ఆ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మాకు అదృష్టానికి డాక్టర్ అబ్దుల్ కలాం గారు పరిచయం కావడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతమో అదృష్టం అనిపిస్తుంది. నాకు తెలిసిన పేషెంట్లకంతా ఆయన దగ్గరికి అబ్దుల్ కలాం దగ్గరికి పంపిస్తాను. కానీ వే ఆఫ్ డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఉందంటే ఆయన మాటల్లోనే సగం క్యూర్ అయిపోతుంది. మనం మెడిసిన్ చాలాసిన అవసరం లేదు, ఆయన మాటలే ఆనెస్ట్ ఉన్నాయి. ఆ ఆనెస్ట్ మెడిసిన్తో మనం రోగాన్ని సగం క్యూర్ చేసుకోవచ్చు. తర్వాత ఇచ్చే మెడిసిన్ తర్వాత ఎందుకంటే ఎవరైనా కూడా ఈ 2 మెడిసిన్స్ వాడారంటే వాడికి ఉన్న రోగాలు ఏ రోగాలను కూడా పోతాయని గ్యారంటీగా చెప్పగలను. 100% ఇంత ఉత్తమమైన మెడిసిన్స్ మనకి ఇంత రాలేదు. దీన్ని తయారు చేసినటువంటి గౌతమ్ ఇండస్ట్రీ వాళ్ళకి మనము పూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి డాక్టర్ గారు ప్రచారమని కాదు, ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ని వాడుతున్నామంటే మనం అదృష్టం భావించాలి. దాన్ని తయారు చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలపాలి. ధన్యవాదాలే కాదు, మనకు వాళ్ళకి జన్మధర్మంతో కృతజ్ఞత. ఎందుకంటే ఒక లైఫ్ ఇస్తుంది ఆ మెడిసిన్, ఒక జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఇటువంటి అదృష్టాన్ని మాకు కలగడం అనేది చాలా గొప్ప సంగతి. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి గౌతమ్ గారికి, డాక్టర్ అబ్దుల్ కలాం గారికి నా కృతజ్ఞతలు.